బడ్జెట్లో రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూశారు. ఎందుకంటే వీళ్ళు ఏం చెప్పిండ్రు, ఒకవైపు బట్టి విక్రమార్క సంతకం పెట్టి మరొక వైపు రేవంత్ రెడ్డి సంతకం పెట్టి ప్రజలు నమ్ముతలేరని బాండ్ పేపర్లు పంచారు ఇంటింటికి. చివరికి సోనియా గాంధీతో ప్రజలకు ఉత్తరం రాయించారు. ఈ 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేసే బాధ్యత తల్లిగా నేను తీసుకుంటాను అని సోనియా గాంధీతో ఉత్తరం రాయించారు. బాండ్ పేపర్ మీద 2 సంతకం పెట్టి పంచారు. ప్రజలు ఏమనుకున్నారు, 100 రోజులపై 400 రోజులు అయింది, సరే మొదటి బడ్జెట్లో పెట్టలేదు, ఈ బడ్జెట్లోనైనా 6 గ్యారంటీలను అమలు చేస్తారేమో, ఇంకా 420 సంగతి తర్వాత ఈ 6 అమలు చేస్తారేమో అని రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూశారు. ఇవాళ మహాలక్ష్మి 2500 ఇస్తారేమో, బడ్జెట్లో పొందుపరుస్తారేమో అంటే ఆ మహాలక్ష్మి ఊసే లేదు. 2500 రూపాయల సంగతి దేవుడెరుగు కానీ 250 కోట్లతో అందాల పోటీలకు మాత్రం డబ్బులు పెట్టిండు రేవంత్ రెడ్డి. అందాల పోటీలకు 250 కోట్లు బడ్జెట్లో పెట్టిండు. కానీ 2500 రూపాయల మహాలక్ష్మికి మాత్రం నయా పైసా బడ్జెట్లో పెట్టలేదు. చేయూత 4000 పెన్షన్ ఇస్తారు అని ఆశ చెప్పారు. 2023 డిసెంబర్లోనే ఇస్తామన్నారు. 2024 డిసెంబర్ అయిపోయింది. 2025 బడ్జెట్ కూడా వచ్చింది. ఈ బడ్జెట్లో కూడా లేదు. అంటే సగం పుణ్యకాలం అయిపోయింది వీళ్ళకి. అంటే ఇలా వృద్ధులను, వితంతువులను, గీత చేనేత కార్మికులను, ఎయిడ్స్ పేషెంట్లను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం 4000 పెన్షన్ ఇవ్వకుండా బడ్జెట్లో నిధులు పెట్టకుండా మోసం చేసిండ్రు. పెన్షన్ల విషయంలో ఒక పని అయితే చేసిండ్రప్ప, కొత్త పెన్షన్లు ఇవ్వలేదు కానీ ఉన్న పెన్షన్లు మాత్రం కూడా వీకిండ్రు. రేవంత్ రెడ్డి గారి 16 నెలల పాలనలో ఈ రాష్ట్రంలో 150,000 పెన్షన్లు తగ్గినాయి. 150,000 పెన్షన్లు కోత పెట్టిండ్రు. వీళ్ళు చెప్పింది 4000 ఇస్తామని, 4000 ఇవ్వలేదు కదా. ఉన్న పెన్షన్లలో 150,000 మందిని ఏరేసిండ్రు. ఐఎమ్ ఛాలెంజింగ్. తర్వాత